మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు మంగళవారం ఏకాదశి. ఏకాదశి రోజు మీకు ఏ సమయంలో అయినా ఆవు కనిపిస్తే ఇది పెట్టండి చాలు, మీ దశ దిశ మారిపోతుంది. ఏకాదశి రోజు ఆవుకి ఇది తినిపించటం వల్ల మీకు తరతరాలకు తరగని ఆస్తి వస్తుంది, మీ సంపాదన పెరుగుతుంది. ఏకాదశి విష్ణుమూర్తికి ప్రీతికరమైన తిథి. ఈ ఏకాదశి రోజు విష్ణువును భక్తి శ్రద్ధలతో ఆరాధించి ఆవుకు ఇది తినిపిస్తే లక్ష్మీనారాయణుల అనుగ్రహం కలుగుతుంది. ఏకాదశి తిథి అనేది చాలా పవిత్రమైన తిథి. ఈ ఏకాదశికి చాలా విశిష్టత ఉంది. ఇది పాల్గొన మాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి. ఈ ఏకాదశిని పాప విమోచన ఏకాదశి అంటారు. ఈ పాప విమోచన ఏకాదశి రోజు ఆవుకు ఇది తినిపిస్తే మీరు తెలిసి తెలియక చేసిన పాపాల నుండి విముక్తి లభిస్తుంది. గోవులో సకల దేవతలు ఉంటారు కాబట్టి వారి అనుగ్రహం కూడా మీకు లభిస్తుంది. కలియుగంలో మానవులు తెలుసు తెలియకను అనేక పాపాలు చేస్తారు. వీటి నుంచి విముక్తి కలగడానికి దేవాలయాలను సందర్శించటము, దాన ధర్మాలు చేయటము, పుణ్య నదుల్లో స్నానం చేయటం లాంటివి చేస్తూ ఉంటారు. కానీ తెలుగు సంవత్సరంలో చివరి నెల చివరి ఏకాదశి రోజున, అంటే పాల్గొన మాసం కృష్ణపక్షం ఏకాదశి రోజున కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు పాటించటం ద్వారా పుట్టిన దగ్గర నుంచి చేసిన పాపాలు తొలగిపోతాయని పండితులు చెప్తూ ఉన్నారు. పాప విమోచన ఏకాదశి అంటే పాపాలను నాశనం చేస్తుందని, తెలిసి తెలియక చేసిన తప్పుల నుంచి, అపరాధ కర్మల నుంచి విముక్తిని కలిగిస్తుందని నమ్ముతూ ఉంటారు. ఈ ఏకాదశిని పూర్తి భక్తితో ఆచరించటం ద్వారా వ్యక్తికి భూత ప్రేతాత్మిక ప్రభావం ఉండదు. వైష్ణవ ఆలయాలను సందర్శించటం ద్వారా 1000 ఆవులను దానం చేసినంత ఫలితం వస్తుంది. ఈ ఏకాదశి రోజు ఉపవాసం ఉండి విష్ణు సంబంధ ఆలయాలను సందర్శించాలని పండితులు చెప్తూ ఉన్నారు. పాప విమోచన ఏకాదశి ఉపవాసం పాటించడం ద్వారా వ్యక్తి మోక్షాన్ని పొందుతాడని, జీవితంలో ఆనందము శ్రేయస్సు లభిస్తుందని నమ్ముతూ ఉంటారు. పాపమోచన ఏకాదశి రోజున ఉపవాసం ఉండి పూజ చేయటం ద్వారా కోరికలు నెరవేరుతాయని విశ్వాసం. పాపమోచన పేరుతో ఉంది పాపాల నుంచి విముక్తినిచ్చేది అని అర్థం. మరి ఈ ఏకాదశి రోజున ఆవుకి ఏం పెట్టాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఆవు ఉపవాస కథను విందాం. ఈ కథ వింటే చాలు ఆ శ్రీహరి అనుగ్రహం కలుగుతుంది. ఫ్రెండ్స్, ముందైతే మా వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చాలా సంవత్సరాల క్రితం పచ్చటి పంటలతో నిండిన ఒక చిన్న గ్రామంలో నందిని అనే ఒక ఆవు ఉండేది. నందిని సాధారణ ఆవు కాదు, అది విష్ణు పరమ భక్తురాలు. ప్రతిరోజు తెల్లవారుజామునే నిద్రలేచి నదిలో స్నానం చేసి గ్రామ దేవాలయం ముందు తల వంచి భక్తిపూర్వకంగా శ్రీ మహావిష్ణువును పూజించేది. గ్రామ ప్రజలు నందినిని భక్తిని చూసి ఆశ్చర్యపోతూ ఉంటారు. నందిని ప్రతిరోజు విష్ణువు దర్శించుకున్న తర్వాతే ఆహారం తీసుకునేది. ఇంకా ఏకాదశి రోజున మరింత భక్తిభావంతో ఉపవాసం ఉండేది. ఆ రోజంతా శ్రీ మహావిష్ణువు నామస్మరణ చేస్తూ ఆలయం దగ్గర భక్తితో నిల్చుని ఉండేది. ఇలా ఉండగా వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు శేషపాన్పుపై ప్రపంచాన్ని ప్రేమతో చూస్తూ ఉన్నాడు. ఒకరోజు లక్ష్మీదేవి నందిని భక్తి గురించి శ్రీహరికి చెప్పింది. ప్రభు, భూమిపై ఒక ఆవు ఉంది, అది అపారమైన భక్తితో మిమ్మల్ని సేవిస్తుంది. మీరు ఆ ఆవును అనుగ్రహించండి అని లక్ష్మీదేవి అడిగింది. విష్ణువు చిరునవ్వుతో మాట్లాడాడు. నందిని గురించి నాకు తెలుసు, కానీ నేను స్వయంగా వెళ్ళి పరీక్షించాలి. ఇలా చెప్పి విష్ణువు ఒక సాధారణ యాత్రికుడి రూపంలో భూలోకానికి వచ్చాడు. విష్ణువు భూలోకానికి వచ్చిన రోజు ఏకాదశి. ఆ రోజున నందిని దేవాలయం దగ్గర యథావిధిగా ప్రార్థనలో ఉండిపోయింది. ఉపవాసం చేస్తూ శ్రీహరిని భజిస్తూ నిలబడి ఉంది. అప్పుడే శ్రీహరి యాత్రికుడి వేషంలో నందిని దగ్గరికి వచ్చాడు. ఓ ఆవు, నీకు ఈ వ్రతం అవసరమా? నువ్వు కూడా భక్తి పాటించాలనుకుంటున్నావా? పచ్చటి గడ్డి, రుచికరమైన పండ్లు వద్దంటే ఏంటి? నువ్వు ఇలా ఉపవాసం చేసినంత మాత్రాన ఆ దేవుడు నీకోసం దిగివస్తాడా అని ఆవుతో శ్రీహరి గురించి హేళనగా మాట్లాడతాడు. అప్పుడు నందిని యాత్రికుడి వైపు చూస్తూ, ఓ యాత్రికుడా, నాకు ఈ జన్మను ఇచ్చింది ఆ శ్రీ మహావిష్ణువే. నేను ఆయనకు అంకితమైన భక్తురాలిని. ఈ ఉపవాసం నా కర్తవ్యం అని అంది. దానికి ఆ యాత్రికుడు, అయితే నీ ఆరోగ్యం గురించి ఏమంటావు? ఆకలితో ఎలా ఉండగలుగుతున్నావు అని ప్రశ్నించాడు. నందిని నవ్వింది. నా విశ్వాసమే నా బలం. శ్రీహరి నామస్మరణ చేస్తూ ఉంటే ఆకలి తెలియదు. విష్ణువు మరోసారి పరీక్షించాలనుకున్నాడు. ఇదిగో ఈ పచ్చటి గడ్డి చూడు, కేవలం ఒక ముద్ద తిను, నీ ఉపవాసం భగ్నం కాదు.
నందిని తల ఊపింది. ఉపవాసం అంటే కట్టుబాటు. ఒక్కసారి దానిని విరిచినప్పుడు అది అసంపూర్ణమవుతుంది. విష్ణువు ఇంకొక ప్రయత్నం చేశాడు. నేను స్వయంగా విష్ణువు పంపిన వాడినని చెబితే నీవు తినవా? నందిని, నా ప్రభువు నిజంగా పంపిన వాడివైతే ఆయన స్వయంగా చెప్పేవారు. నా హృదయం చెప్తున్నది ఈ ఉపవాసాన్ని కొనసాగించమని. ఈ మాటలు విన్న వెంటనే విష్ణువు తన నిజ రూపాన్ని ప్రదర్శించాడు. కాంతివంతమైన ప్రకాశంతో తన 4 చేతులతో శంఖము, చక్రము, గద, పద్మం పట్టుకొని దర్శనమిచ్చాడు. ఆయన స్వర్ణ కిరీటంతో పరమ శోభితుడై నందినిని చూసి మురిసిపోయాడు. నందిని, అన్నాడు విష్ణువు, నీ విశ్వాసం నిలకడగలది. నేను చాలా సంతోషించాను. నీకు ఒక వరం ఇస్తున్నాను, కోరుకో అన్నాడు విష్ణువు. గ్రామస్తులు ఇది చూసి భక్తితో తలవంచారు. నందిని ఆనంద బాష్పాలతో విష్ణువుకు నమస్కరించింది. ప్రభు, నాకు ఎటువంటి కోరిక లేదు, కానీ నా గ్రామానికి శుభం కలిగించండి, ప్రజలందరూ సుఖంగా ఉండాలి అని నందిని కోరుకున్నది. విష్ణువు చిరునవ్వు చిందించాడు. నీ త్యాగం నాకు మరింత సంతోషం కలిగించింది. ఈ గ్రామం ఎప్పటికీ సుఖ సంతోషాలతో నిండి ఉంటుంది. ఇలా చెప్పి విష్ణువు అంతర్ధానమయ్యాడు. ఆయన వెళ్ళిన తర్వాత గ్రామం వెలుగులతో నిండిపోయింది. గ్రామస్తులు ఆనందంగా ఏకాదశిని మరింత భక్తి శ్రద్ధలతో పాటించడం ప్రారంభించారు. ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, భక్తికి ఎటువంటి హద్దులు ఉండవు. మనిషి, జంతువు లేదా ఏ ప్రాణమైనా భగవంతుని పట్ల భక్తిపూర్వకంగా ఉంటే ఆయన అనుగ్రహం లభిస్తుంది. నందిని కథ మనకు భక్తి, విశ్వాసం మరియు ధర్మ పదం మీద నడవటం ఎంత ముఖ్యమో చెప్తుంది. పరమాత్మ రూపమైన గోవును సంరక్షించటం మన బాధ్యత. సనాతన కాలం నుంచి మానవుని సంపద వృద్ధి పొందాలంటే గోవును పూజించమని ఋషులు, పెద్దలు చెప్పేవారు. నేటి విజ్ఞానవేత్తలు కూడా ఆరోగ్య అభివృద్ధి, ఐశ్వర్య అభివృద్ధి జరగాలంటే కేవలం గో సంపదను పెంచుకుంటే చాలు అంటున్నారు. గో సంపద ఉన్నవాళ్ళు మనిషి ఆరోగ్యాలతోనూ అష్టైశ్వర్యాలతోనూ ఉంటాడనేది శాస్త్రరీత్యా కూడా యథార్థమే అని చెప్తూ ఉన్నారు. శాస్త్రాలన్నీ శ్రీమాత, భూమాత, మాతృదేవత, గోమాతలు పూజనీయములైనవని ఘోషిస్తూ ఉన్నాయి. లోని తల్లి వలన జీవితం లభిస్తుంది. ఆ లభించిన జీవితాన్ని ఉద్దిష్టమైన పథకంలో నడిపించడానికి జగజ్జనని దయ అవసరం అవుతుంది. ఆ జగజ్జనని భూమాత రూపంలో మానవునికి సహాయకారిగా మారుతుంది. ఆ తరువాత గోమాత రూపంలో అతనికి అన్ని సంపదలను ఇస్తుంది, ఉన్నతుణ్ణి చేస్తుంది. ఈ తల్లుల వల్లే సంపూర్ణ ఆయుస్సును, ఆరోగ్యాన్ని మనిషి పొందుతున్నాడు. అంతేకాదు మనిషిని మనసును భగవంతుని వైపు మళ్లించడానికి కూడా గోక్షీరం ఎంతో మేలు చేస్తాయి. గోక్షీరం తల్లి పాలకు ప్రత్యామ్నాయం. పూజా కార్యక్రమాల్లో ఆవు పాలు అత్యంత శ్రేష్టమైనవి. ఆవు పేడ, ఆవు పంచకము, పాలు, పెరుగు, నెయ్యి ఇలా ఇవన్నీ అత్యంత పవిత్రమైనవే. మన తల్లిగా భావించే గోవుతో రోజు కొన్ని క్షణాల సమయం గడపటం వల్ల మన శరీరంలో ఉన్న అనారోగ్యాన్ని ఆ గోవు ముక్కుల్లో ఉన్న ఒక గ్రంథి ద్వారా గ్రహిస్తుంది. తర్వాత మేతకు వెళ్ళినప్పుడు మన రోగ నివారణకు కావలసిన మూలికలను, గడ్డిని తిని అందుకు తగిన విధంగా పాలు ఇస్తుంది. ఆ పాలు తాగటం వల్ల మన వ్యాధి నయమవుతుంది. ఏ జీవికి లేని అద్భుత లక్షణాలు గోవులకు ఉన్నాయి. అయితే ఎంతో పవిత్రమైన ఈ ఏకాదశి రోజు గోవు కనిపిస్తే ఈ ఆహారం పెట్టండి చాలు, డబ్బు వరదలాగా వచ్చి పడుతుంది, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. ఏకాదశి రోజు బియ్యపిండిలో బెల్లం కొంచెం నీరు కలిపి గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది. అలాగే నానబెట్టిన కందులను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనలో ఉన్న కోపం తగ్గిపోతుంది. ఏకాదశి రోజు నానబెట్టిన కుసుమ గింజలను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనం చేసిన పాపాలు దూరమవుతాయి. నానబెట్టిన శనగలను ఈరోజు గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనలో ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది. రాగిపిండి మరియు బెల్లము కలిపి గోవుకు పెడితే మనకు ఉన్న దరిద్రాలు తొలగిపోతాయి. ఏకాదశి రోజు నానబెట్టిన పెసర్లను ఆవుకు ఆహారంగా పెట్టడం వల్ల విద్యా అభివృద్ధి కలుగుతుంది. ఏకాదశి రోజు ఉడికించిన ఆలుగడ్డలను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల నరఘోష పోతుంది. అలాగే ఈరోజు ఆవుకు క్యారెట్ ఆహారంగా పెట్టడం వల్ల వ్యాపార అభివృద్ధి జరుగుతుంది. బీట్రూట్, పాలకూరను కలిపి గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది. ఏకాదశి రోజు గోవుకు దోసకాయను ఆహారంగా పెట్టడం వల్ల శత్రువులు మిత్రులవుతారు. టమాటాను ఆహారంగా పెట్టడం వల్ల వివాహ ప్రాప్తి కలుగుతుంది. ఈరోజు గోవుకు వంకాయను ఆహారంగా పెట్టడం వల్ల
సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఈరోజు గోవుకు అరటి పండ్లు ఆహారంగా పెట్టడం వల్ల ఉన్నత పదవులు కలుగుతాయి. ఏకాదశి రోజు సాయంత్రం 6 ఎప్పుడు ఆవు కనిపించినా ముందు ఆ ఆవుకు నమస్కారం చేసుకోండి. తర్వాత ఆ ఆవు చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి మీకు ఉన్న సమస్యను బట్టి ఇప్పుడు మనం చెప్పుకున్న వాటిల్లో ఏదో ఒక ఆహారాన్ని పెట్టండి. మీరు ఏమీ లేకపోతే మీ దగ్గరలో ఉన్న చెట్టు ఆకులను కానీ గడ్డిని కానీ తెచ్చి ఆవుకు తినిపించండి. ఏకాదశి రోజు ఆవు కనిపిస్తే ఇలా ఏదో ఒక ఆహారం పెట్టారంటే ఒక్క నిమిషంలో మీ ఒంట్లోని నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది. ఆ ఆవే లాగేసుకుంటుంది. మీకు ఉన్న దరిద్రం కష్టాలన్నీ కూడా పోతాయి. కనుక ప్రతి ఒక్కరూ కూడా ఏకాదశి రోజు ఆవు కనిపిస్తే ఈ చిన్న పనిని చేసి దరిద్రాన్ని వదిలించుకొని శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. ఇక చివరిగా పాప విమోచన ఏకాదశి కథను విందాం. ఒకసారి ధర్మరాజు కృష్ణునితో పలుకుతూ, కృష్ణ పాల్గొన మాసం కృష్ణ పక్షంలో వచ్చే ఏకాదశి గురించి నాకు తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది. దయచేసి నాకు ఆ ఏకాదశి గురించి వివరించు. ఆ ఏకాదశి పేరేమిటి? ఆ ఏకాదశిని పాటించే పద్ధతిని, దాని ఫలితాన్ని నాకు చెప్పు అని అన్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు దానికి ప్రత్యుత్తరంగా పలుకుతూ, రాజోత్తమ, పాల్గొన మాసం కృష్ణ పక్షంలో వచ్చే ఏకాదశి పేరు పాపమోచని ఏకాదశి. దాని మహిమను ఇప్పుడు విను. అతి పురాతన కాలంలో ఈ ఏకాదశి మహిమను లోమస ముని మాందాతకు వివరించాడు. ఈ ఏకాదశి పాల్గొన మాసం కృష్ణపక్షంలో వస్తుంది. ఇది సకల పాపాలను హరిస్తుంది. జీవుడు పిశాచ జీవనాన్ని నశింపచేస్తుంది. అష్టసిద్ధులను ప్రసాదిస్తుంది అని అన్నాడు. ధర్మరాజా, లోమస ముని చెప్పిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. దేవతల కోశాధిపతి అయిన కుబేరునికి ఒక రమ్యమైన పుష్పవనం ఉండేది. దాని పేరు చైత్రరథం. నిత్య వసంత ఫలితంగా అక్కడ వాతావరణం ఆహ్లాదకరంగా ఉండేది. గంధర్వులు, కిన్నెరలు వంటి వారు అక్కడ క్రీడించేవారు. ఇంద్రాది దేవతలు కూడా అక్కడకు వచ్చి విహరించేవారు. అదే వనంలో మేధావి అనే ఒక శివభక్తుడు తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. ఒకసారి అప్సరసలు ఆయన నిష్టను భంగపరచడానికి ప్రయత్నించారు. వారిలో మంజు ఘోష అనే ఒక అప్సరసముని మనసును హరించడానికి ఒక పన్నాగం పన్నింది. ఆమె ముని ఆశ్రమానికి దగ్గరలోనే ఒక చిన్న కుటీరాన్ని నిర్మించుకొని తీయని గొంతుతో వీణను మీటుతూ గీతాలాపన చేయసాగింది. శరీరానికి చందనాన్ని పూసుకుని మెడలో సుగంధ పుష్పమాలను ధరించి తీయగా పాడుతున్న మంజుఘోషను చూసి శివ వైరి అయిన మన్మధుడు కూడా మునిని జయించడానికి యత్నించాడు. పూర్వం ఒకసారి శివుడు మన్మధుని కాల్చి భస్మం చేశాడు. పూర్వ శత్రుత్వాన్ని గుర్తు చేసుకుని మన్మధుడు ప్రతీకారం తీర్చుకోవడానికి శివభక్తుడైన ముని మనస్సులో ప్రవేశించాడు. తెల్లని యజ్ఞోపవీతాన్ని ధరించి చవ్వన ఋషి ఆశ్రమంలో నివసిస్తున్న మేధావి ఋషి అప్పుడు 2వ మన్మధునిగా గోచరించాడు. అప్పుడు మంజుఘోష అతని చెంతకు చేరింది. అది చూసి మేధావి కూడా కామ పీడితుడై తన దైవాన్ని మరిచాడు. ఆ విధంగా అతడు శివభక్తిని విడిచి ఆ వనిత సాంగత్యంలో మునిగిపోయాడు. అనేక సంవత్సరాలు గడిచాయి. ముని తన స్థితి నుండి పతనం చెందాడని గుర్తించిన మంజుఘోష తిరిగి తన లోకానికి వెళ్ళిపోవాలని నిశ్చయించుకుంది. అదే విషయాన్ని ఆమె మేధావితో చెప్పి తన లోకానికి వెళ్ళడానికి అనుజ్ఞను కోరింది. అప్పుడు మేధావి ఆమెతో, రమణి, నీవు నా దగ్గరకు వచ్చింది ఈ సాయంత్రమే కదా. ఈ రాత్రికి ఎక్కడే ఉండి రేపు ప్రొద్దున్నే వెళ్ళిపో అని అన్నాడు. ముని శపిస్తాడేమో అని భయపడిన మంజుఘోష సరేనని చెప్పి మరికొన్ని సంవత్సరాలు అక్కడే ఉండిపోయింది. ఈ రకంగా ఆ అప్సరస 52 సంవత్సరాల 9 నెలల 3 రోజులు మునితో గడిపినప్పటికీ అదంతా కేవలం ఒక రాత్రితో సగభాగం వలనే తోచసాగింది. తిరిగి మంజుఘోష తన ఇంటికి వెళ్ళడానికి మునిని అనుజ్ఞను కోరింది. కానీ ఈసారి ముని ఆమెతో, రమణి, నా మాటలు విను. ఇది కేవలం ప్రాతః సమయం. నేను ప్రాతः కాల విధులు పూర్తి చేసేంత వరకు ఇక్కడే ఉండు అని అన్నాడు. అప్పుడు అప్సరస నవ్వి, మహర్షి, మీ ప్రాతకాల విధులు పూర్తి కావడానికి ఇంకెంత సమయం పడుతుంది? ఇంకా మీరు అవి పూర్తి చేయలేదా? ఇప్పటికే నా సాంగత్యంలో మీరు 52 సంవత్సరాలు గడిపారు. ఇప్పటికైనా సమయం విలువ తెలుసుకోండి అని అన్నది. ఆ మాటలు వినగానే ఋషికి జ్ఞానోదయం కలిగింది. అప్పుడు ఆ ఋషి మోహం నుండి తేరుకుని, సుందరి, 52 విలువైన కాలాన్ని నేను వృధా చేశాను.
నీవే నా సమస్తాన్ని తపస్సును నాశనం చేశావు అని అంటూనే ఆయన కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. దేహం కోపంతో కంపించింది. అదే కోపంతో మేధావి ఆమెతో పలుకుతూ, నీవు మంత్రగత్తె పిశాచిలాగా ప్రవర్తించావు కాబట్టి పిశాచిలాగా మారిపో. పాపిష్టిదాన, నీ వలన నా తపస్సు నాశనమయ్యింది. సిగ్గు సిగ్గు అని అన్నాడు. మేధావి ఇచ్చిన శాపాన్ని వినగానే మంజుఘోష అతనితో, ఓ బ్రాహ్మణోత్తమ, దయచేసి ఈ శాపాన్ని ఉపసంహరించుకో. నేను నీకు అనేక సంవత్సరాల సాంగత్యాన్ని ఇచ్చాను కాబట్టి క్షమార్హురాలిని, నా మీద దయ చూపించు అని అన్నది. ఆమె మాటలను వినిన మేధావి అప్పుడు ఆమెతో, సౌమ్యురాలా, నేనేం చేసేది? నీవు నా తపస్సంపదను కొల్లగొట్టావు. అయినా ఈ శాపం నుండి బయటపడే మార్గం నీకొకటి నేను చెప్తాను. పాల్గొన మాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి పేరు పాపమోచని ఏకాదశి. ఇది సకల పాపహరం. నీవు ఆ ఏకాదశి వ్రతాన్ని పాటిస్తే నీ పిశాచ జీవనం పోతుంది అని పలికాడు. తరువాత మేధావి తన తండ్రి చవ్వన ఋషి ఆశ్రమానికి వెళ్ళాడు. పతితుడైన తన పుత్రుణ్ణి చూసి చవ్వన ఋషి అతి దుఃఖితుడై, అయ్యో, నీవెంత పని చేశావు? సాధారణమైన వనితకు ఆకర్షితుడవై తపస్సంపదను నష్టపరుచుకోవటం నీకు తగనే తగదు అని అన్నాడు. అప్పుడు మేధావి పలుకుతూ, తండ్రి, దురదృష్టవశాత్తు నేను అప్సరస సాంగత్యంలో మహాపాపానికి ఒడిగట్టాను కాబట్టి నాకు పాప పరిహారాన్ని తెలియజేయండి అని అర్థించాడు. కుమారుడి దీనాలాపన వినిన చవ్వన ఋషి అతడు మార్గోపదేశం చెప్తూ, పుత్ర, పాపమోచన ఏకాదశి వ్రత పాలన వలన సమస్త పాపాలు నశిస్తాయి కాబట్టి శ్రద్ధతో దానిని పాటించు అని అన్నాడు. తండ్రి మాటలను వినిన మేధావి పరమోత్సాహంతో ఆ ఏకాదశి వ్రత పాలనకు సిద్ధపడ్డాడు. తర్వాత ఆ ఏకాదశి వ్రత విధానం వలన మేధావి పాపాలన్నీ నశించిపోతాయి. అతడు కూడా పరమ భాగ్యవంతుడవుతాడు. మంజుఘోష కూడా పాపమోచని ఏకాదశి పాలన ద్వారా పిశాచ రూపం నుండి బయటకు తిరిగి స్వర్గానికి వెళ్ళిపోతుంది. మాంధాతకు ఈ కథను వివరించిన లోమసముని చివరిగా పలుకుతూ, రాజా, ఈ పాప విమోచని ఏకాదశి వ్రతపాలన చేత సమస్త పాపాలు నశిస్తాయి. ఈ ఏకాదశి వ్రత మహత్యాన్ని చదవటం వలన, వినటం వలన సహస్ర గోదాన ఫలం లభిస్తుంది. ఈ వ్రత పాలన ద్వారా బ్రహ్మహత్యా పాతకము, భ్రూణహత్యా పాతకము, మదిరపాన పాతకము, గురుపత్ని సంగమ పాతకం వంటి సకల పాపాలు సమూలంగా నశిస్తాయి అని అన్నాడు. కాబట్టి ధర్మరాజా, ఈ ఏకాదశి పరమ మంగళకరమైనది, సకల పాపహరమైనది కాబట్టి ప్రతి ఒక్కరూ శ్రద్ధతో ఈ ఏకాదశి వ్రతపాలన చేయాలి అని శ్రీకృష్ణుడు ధర్మరాజుకు చెప్పాడు. అయితే ఎంతో పవిత్రమైన ఈ ఏకాదశి రోజు ఈ ఆకు మీద దీపం పెడితే చాలు, 1 గంటలో మీ జీవితం మారిపోతుంది. అపార ఐశ్వర్యయోగం సిద్ధిస్తుంది. లక్ష్మీ నారాయణుల అనుగ్రహంతో మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి. ధనయోగం కలుగుతుంది, రాజయోగం కలుగుతుంది, పట్టిందల్లా బంగారం అవుతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. ఎంతో పవిత్రమైన ఈ ఏకాదశి రోజు ఉదయం లేదా సాయంత్రం 6:15 నుండి 7:15 మధ్యలో చక్కగా మందార ఆకు మీద దీపం పెడితే చాలు, లక్ష్మీ నారాయణుల అనుగ్రహంతో 1 గంటలో ఐశ్వర్యయోగం సిద్ధిస్తుంది. అసలు మందార ఆకు మీద దీపం ఎలా వెలిగించాలి అంటే ఏమీ లేదు. ముందు ఒక మంచి మందార ఆకును తెచ్చుకొని తడి వస్త్రంతో తుడవండి. తర్వాత ఈ మందార ఆకును లక్ష్మీనారాయణుల ఫోటో ముందు కానీ, శ్రీరాముల వారి ఫోటో ముందు కానీ, శ్రీకృష్ణుడి ఫోటో ముందు కానీ పెట్టండి. తర్వాత ఈ మందార ఆకు మీద 3 చోట్ల పసుపు కుంకుమలతో బొట్లు పెట్టండి. ఆ తర్వాత ఆకు మీద ప్రమిదను పెట్టి ఆవు నెయ్యి వేసి 3 లేదా 5 వత్తులతో దీపం వెలిగించండి. ఈ దీపానికి పువ్వులు, అక్షింతలు సమర్పించండి. ఒక నమస్కారం చేసుకోండి. మందార ఆకు మీద దీపం వెలిగించటం వలన అనేక రకాల లాభాలు కలుగుతాయి. గ్రహ దోషాలు పోతాయి, ఆర్థిక సమస్యలు, దరిద్ర బాధలు పోతాయి. కాబట్టి మీరు కూడా రేపు ఏకాదశి రోజు మందార ఆకు మీద దీపం వెలిగించి సకల ఐశ్వర్యాలను పొంది సంతోషంగా జీవించండి. రేపు శుక్రవారం, పైగా ఏకాదశి కూడా కలిసి వచ్చింది. ఇది చాలా అద్భుతమైన రోజు. అయితే ఈరోజు 2 తులసి ఆకులను అక్కడ పెడితే అద్భుతాలు జరిగి మీ జీవితం మారిపోతుందని పెద్దలు అంటూ ఉన్నారు. మరి ఆ వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. తులసి చెట్టును మనం పవిత్రంగా పూజిస్తూ ఉంటాం. తులసి ఆకులతో ఇప్పుడు మనం చెప్పే ఈ చిన్న పరిష్కారాన్ని శుక్రవారం మరియు ఏకాదశి కలిసి వచ్చిన రోజు చేసుకున్నట్లయితే ఇక మీకు తిరుగులేని యోగం కలుగుతుంది.
తులసమ్మను సాక్షాత్తు అమ్మవారి స్వరూపంగా చెప్పుకుంటూ ఉంటాము. తులసమ్మను ప్రతిరోజు ఎవరైతే ధ్యానంగా పూజించుకుంటూ ఉంటారో వారికి ఖచ్చితంగా అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని, మంచి ప్రయోజనాలు పొందుతారని పురాణాలు చెప్తూ ఉన్నాయి. తులసి చాలా పవిత్రమైనది. తులసి పూజ చేసిన వారికి, తులసిని ఆరాధించిన వారికి, తులసికి నమస్కారం చేసుకున్న వారికి ఉండే సమస్యలు తొలగి జీవితం చక్కగా మారుతుంది. అటువంటి తులసి ఆకులతో ఏకాదశి శుక్రవారం కలిసి వచ్చిన రోజు తేలికగా ఒక ఉపాయం చేసుకుంటే ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటి నుండి బయటపడతారు. 2 ఆకులతో ఈ పరిష్కారం చేయాలి. అయితే ఏకాదశితో కలిసి వస్తున్న శుక్రవారంతో మొదలుపెట్టి మొత్తం 11 శుక్రవారాల పాటు ఈ పరిహారం చేయాల్సి ఉంటుంది. 2 తులసి ఆకులతో ఈ చిన్న ఉపాయం చేసినట్లయితే ఇక మీకు తిరుగు ఉండదు. ఏ సమస్య తీరాలని అయితే ఈ పరిష్కారం చేసుకుంటూ ఉన్నారో ఆ సమస్య ఖచ్చితంగా తీరుతుంది. మీరు కోరుకున్నది ప్రాప్తిస్తుంది. అసలు ఏం చేయాలో తెలుసుకుందాం. దాదాపు ప్రతి ఒక్కరూ కూడా తులసిని ఆరాధిస్తారు. తులసి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అంతేకాదు పరిహార శాస్త్రంలో కూడా తులసికి చాలా ప్రాధాన్యత ఇచ్చారు. శుక్రవారం మరియు ఏకాదశి కలిసి వచ్చిన రోజు రాత్రి అన్నం తిని పడుకునే ముందు ఎవరైతే విపరీత సమస్యల వలన, బాధల వలన కృంగి కుషించిపోతూ ఉన్నారో, అసలు ఈ కష్టాలు, బాధల నుండి ఎప్పుడు బయటపడతాం దేవుడా, ఎప్పుడూ మా జీవితంలో కష్టాలేనా అని దిగులు పడేవారు తప్పనిసరిగా ఈ ఉపాయం చేయండి. చాలా చిన్న ఉపాయం ఇది, కానీ ఫలితం మాత్రం పెద్దగా ఉంటుంది. చేసిన తర్వాత మీరే చక్కటి ఫలితాన్ని అనుభవిస్తారు. కనుక ప్రయత్నించి చూడండి. చేయకముందే జరుగుతుందా జరగదా అని సందేహపడటం కన్నా ఒక్కసారి నమ్మకంతో చేసుకుంటే ఫలితం వస్తుంది. మీరు ఏం చేయాలి అంటే రాత్రికి భోజనం చేసి పడుకునే ముందు 2 తులసి దళాలను తీసుకోండి. ముందే తులసి దళాలు కోసి ఉంచుకోండి. ఆ 2 తులసి దళాలను రాత్రి పనులన్నీ కూడా పూర్తి చేసుకుని పడుకునే ముందు కుడి చేతిలో పట్టుకొని అలా పట్టుకుని ధ్యానంగా 2 నిమిషాల పాటు, అంటే యోగా ఎంత ధ్యానంగా చేస్తారో అంత ధ్యానంగా మీ సంకల్పాన్ని చెప్పుకోండి. మీరు ఏ సమస్య తీరటం కోసం చేస్తున్నారో చెప్పుకోండి. అలా మీ కోరికను చెప్పుకున్న తర్వాత ఆ 2 తులసి ఆకులను దిండి కింద పెట్టుకొని పడుకోండి. రాత్రి అన్ని పనులు ముగిసిన తర్వాత ఈ ఉపాయం చేయాలి. ఈ ఉపాయం చేసిన తర్వాత మళ్ళీ అటు ఇటు వెళ్ళకూడదు. ఇలా పెట్టిన తులసి ఆకులను మరునాడు ఉదయం తీసి ఎక్కడైనా సరే పచ్చని చెట్టు మొదట్లో పడేయండి. ఇలా ఏకాదశి మరియు శుక్రవారం కలిసి వచ్చిన రోజు మొదలుపెట్టి మొత్తం 11 శుక్రవారాలు చేశారంటే మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. పైసా కూడా ఖర్చు లేని పరిహారం. కేవలం 2 తులసి ఆకులతో నమ్మకంతో చేయండి. కాబట్టి మీరు కూడా రేపు 2 తులసి ఆకులతో ఈ విధంగా చేసి శుభ ఫలితాలను పొందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.